అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతీస్ వైబ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లాస్ట్ వ్లాగ్లో అయితే నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అంటే స్టీల్ ఫ్యాక్టరీ చూపించాను, ఏమేమి ఉంటాయి ఏ ఫ్లోర్లో అని చెప్పి. ఇప్పుడైతే మనం ఏమేమి కొన్నామో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మేము ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాం అనమాట. ఇడ్లీ కుక్కర్ వచ్చేసి మాకు 1650 అంటే 1650 పడింది అనమాట. ఇందులో 6 రేకులు ఉంటాయి, రేకుకి 4 ఇడ్లీలు. సో దీనికైతే విజిల్ ఆప్షన్ కూడా ఉంది. సో విజిల్ పెట్టుకుంటే మనకి ఇడ్లీ కుక్ అయిన తర్వాత విజిల్స్ వస్తాయి. సో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవడమే, ఒకసారి చెక్ చేసుకొని. దీంట్లో అయితే ఓపెనింగ్ ఇలా మనకి అన్నీ విడివిడిగా ఇచ్చారు. సో అవన్నీ మనం ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకొని వాడుకోవడమే. ఇడ్లీ కుక్కర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్నారు ఇంట్లో మా మమ్మీ. అదైతే బాగా వర్క్ అవుతుంది. ఇడ్లీస్ కూడా సాఫ్ట్గా మంచి షేప్లోనే వస్తున్నాయి అనమాట. సో మనకైతే ఇలా ఉంటుంది. ఆ ఇడ్లీ కుక్కర్ని లైక్ ఇడ్లీ పాత్రని లేపడానికి పైన గ్రీన్ కలర్ సపోర్టర్ అయితే ఇచ్చారనమాట. సో మనకి వేడి తగలకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇదైతే బాగుంది, ఈజీగానే ఉంది వాడడానికి కూడా. ఇంట్లో ఆల్రెడీ మేము వాడుతున్నాము. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఎవరైనా కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోండి. మేమైతే పాత్రకి హోల్స్ లేనిదే తీసుకున్నాము ఇడ్లీ పాత్రలో. సో హోల్స్ ఉన్నవి కూడా ఉంటాయి, బట్ హోల్స్ లేనిది తీసుకుంటే బెటర్ అంట. ఉన్నా పర్లేదు హోల్స్, కానీ మనం ఎప్పుడైనా ఇడ్లీ పిండి బాగా పలుచగా అయిపోతే అది కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లేనివి తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ ప్యాన్. అంటే ఆమ్లెట్ వేసుకోవడానికి అని తీసుకున్నారు, కానీ ఇది కొంచెం పలుచగా ఉంది. ఇదైతే వద్దు, అంతగా బాగాలే. ఎందుకంటే మనకి స్టవ్ మీద పెడుతుంటే అది స్టడీగా ఉండట్లేదు, ఎందుకంటే థిక్గా లేదు కాబట్టి. సో పలుచగా ఉండడం వల్ల అంతగా బాగాలే. ఇదైతే మనకి పోపు వేసుకునేది అనమాట. 159 వర్త్ అండి నిజంగా. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న డబ్బా, 82 రూపీస్ పడింది. లైక్ ఫ్రిడ్జ్లో ఏమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా పెట్టుకోవడానికి స్టీల్ది అనమాట. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైప్లై అనమాట. ట్రైప్లై స్టీల్ ప్యాన్. సో ఏదైనా కర్రీస్ వండుకోవడానికి అలా. ఈ టైప్ది మమ్మీ ఇండస్ వ్యాలీలో తీసుకున్నారు, బట్ అక్కకి సెపరేట్గా కావాలంట. సో అందుకని అగ్రోమెక్లో కొన్నామన్నమాట. బాగుంది ఇది కూడా. కర్రీస్ ఆర్ బిర్యానీస్ ఏదైనా చేసుకోవచ్చు మనం ఇందులో. సో ఇదైతే బాగుంది. 1280 రూపీస్ పడింది అనమాట. మాకైతే 1280. బాగుంది, థిక్గా ఉంది. ఇక్కడ స్టీల్ మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే స్టీల్ అంతా థిక్గా వస్తున్నాయి. ఇదైతే పాలు పొంగించుకోవడానికి సమ్ రాగి జావా ఆర్ ఏదైనా ఒక టైప్ ఆఫ్ గిన్నె ఏమంటారో తెలియదు, కానీ లైక్ మా మమ్మీ అయితే రాగి జావా అవి కాస్తున్నారనమాట. పాలు పెట్టడం, పెరుగు అలాంటివి. 220 రూపీస్ పడింది మాకు. సో నెక్స్ట్ వచ్చేసి సాసర్. చూడండి, నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదని ఆద్య కూడా చూపిస్తుందంట. సో అందుకని తను కూడా చూపించడానికి ట్రై చేసింది. లైక్ సాల్ట్ ఆర్ పెప్పర్ వేసుకుంటాం కదా, అదనమాట. సో 125 రూపీస్ అయితే పడింది. స్టీల్ వాడడం బెటర్ కదా ఇప్పుడు, అంటే ప్లాస్టిక్వి వాడద్దు అంటున్నారు కదా. సో అందుకని రీప్లేస్ చేద్దామని స్టీల్ తీసుకున్నాము. ఇదైతే అల్యూమినియం ప్లేట్, 100 రూపీస్ పడింది మాకు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద గిన్నె. ఆ గిన్నె వచ్చేసి మనకి 450 రూపీస్ పడింది. అల్యూమినియం మనకైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా పర్చేస్ చేయొచ్చు, ఏది కావాలనుకుంటుంది. ఈ గిన్నె అయితే మాకు 450 రూపీస్ పడింది, బట్ వర్త్ అనుకుంటా. మనకి అల్యూమినియం ఎప్పుడైనా మార్చినా కూడా మ్యాక్సిమం ప్రైస్ అయితే వస్తుంది కాబట్టి సో పర్చేస్ చేయొచ్చు. కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా పర్చేస్ చేయండి. గిన్నె అయితే బాగుంది, మంచి బిర్యానీస్ అవి చేస్తున్నాము మేమైతే ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి గిన్నెలు పెట్టుకునే హోల్డర్ అనమాట. సో ఇవైతే సూపర్ థిక్ ఉన్నాయన్నమాట. మీరు డెఫినెట్గా పర్చేస్ చేయండి మీకు కావాలి అనుకుంటే. బయట వాటితో కంపేర్ చేస్తే ఇవైతే సూపర్ స్ట్రాంగ్ అండ్ సూపర్ థిక్. సో డెఫినెట్గా పర్చేస్ చేయండి ఇది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి హస్తం. మనకి 45 రూపీస్ పడింది. సో 45, అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కాపర్ స్పూన్ అనమాట. మనకి 175 రూపీస్ పడింది కాపర్ స్పూన్ అయితే. ఇవి మనకి 3rd ఫ్లోర్లో ఉన్నాయనుకుంటా కాపర్ స్పూన్స్ అవిని. నెక్స్ట్ స్పూన్స్ వచ్చేసి పెద్ద సైజ్వి 55 రూపీస్ పడింది, 55 రూపాయలు. 12 పీసెస్ ఉంటాయి. చిన్నది వచ్చేసి 18 రూపీస్ అనమాట. సెట్కి 12 పీసెస్. సో నెక్స్ట్ వచ్చేసి వుడెన్ది అయితే మనకి 40 రూపీస్ పడింది. లైక్ నాన్ స్టిక్ వాటి మీద యూజ్ చేయడానికి అని చెప్పి వుడెన్ తీసుకున్నాము. ఇంత కొంటే మనకి 5000 ప్లస్ చేస్తే బిల్లు ఇది గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. నిజం చెప్పండి, మీకు వర్త్ అనిపిస్తుందా? 5000 చేస్తే ఇవి ఇస్తాడా గిఫ్ట్? పోనీలే ఏదో ఒకటి ఇచ్చాడు అనుకొని తెచ్చుకోవడం అంతే. మనం అడగడానికి లేదు కదా, అడిగినా వాళ్ళు ఇవ్వరు.
సో నెక్స్ట్ వచ్చేసి మా అక్క అయితే యూనిట్ 1లో సమ్ షాపింగ్ అయితే చేసింది. ఈ డబ్బా వచ్చేసి మనకి 125 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఆర్ ఏదైనా పెట్టుకునే బాస్కెట్స్ అనమాట. ఒక పెద్దది ఒక చిన్నది తీసుకుంది. పెద్దది వచ్చేసి 65, చిన్నది వచ్చేసి 50 రూపీస్ పడింది అనమాట. చిన్న దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తుందంట. సో ఇవైతే జస్ట్ నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ప్లాస్టిక్ అయినా స్టీల్వి కూడా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఏది ఎంత పడుతుంది అని తెలియడానికి. సో మా షాపింగ్ అయితే బాగా జరిగింది. లైక్ మేమైతే స్టీల్ యూనిట్ 2లో అయితే 5700 ఎంతో చేసాము. యూనిట్ 1లో వచ్చేసి అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ 938 రూపీస్ ఎంతో చేసాము. సో బిల్స్ నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను. సో చెక్ చేయండి మేమెంత పే చేసాము, ఎంత సేవ్ అయింది అని చెప్పి ఒకసారి వీడియో ఆపి చెక్ చేయండి. బ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. అంతవరకు బాయ్ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయొచ్చు. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డెఫినెట్గా ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.